నమస్తే, మీరు చూస్తున్నారు దేశ్ ఇండియా టైమ్స్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే రాజకీయాల్లో పూర్తి గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకసారి మనం బీఆర్ఎస్ని కనుక పరిశీలిస్తే అటు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల గురించి విచారణ జరుగుతోంది, ఇటు బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇష్యూ జరుగుతోంది. సో ఈ విధంగా ఇంకా ఫోన్ ట్యాపింగ్ అని అటు కేటీఆర్ని, ప్రభాకర్ రావు గారిని వీళ్ళని పిలవడము, వాళ్ళని విచారించడం, ఈ విధంగా రకరకాలుగా జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకసారి పరిశీలిస్తే క్యాబినెట్ మీటింగ్ జరుగుతూనే ఉంది 2-3 రోజులకు ఒకసారి. ఒక్కొక్కసారి ఒక్క అంశం గురించి చెప్తున్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి గ్రామాన, ఇది కూడా చెప్పడం జరిగింది. మరి స్థానిక ఎన్నికల గురించి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం అందించినటువంటి అన్ని పథకాలు అందుతున్నాయా, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అంటే నిధులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఆ నిధులు మంజూరు చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నింటివి వాళ్ళకి అందుతున్నాయా? సో ఇటువంటివన్నీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయబోతున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం నాగర్ కర్నూలు జిల్లా బండోనిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామం లోపలికి వెళ్దాం, ఆ గ్రామ ప్రజలతోని మనం మాట్లాడదాం. వాళ్ళ సమస్యలు ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, అంతకుముందు గత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు రండి. నమస్తే. నమస్తే. ఎంత పొలం ఉన్న తాత నీకు? 2 ఎకరాలు ఉన్నాయి. వచ్చిందా రైతు భరోసా? వచ్చిందా? ఇంకా నీకంటే మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేం సమస్య లేవమ్మా. మన బతుకుదేరు మాకే ఇద్దరికి. ఇంకా ముసలామ్మ ఇంత వండి పెడతా, నేను ఇంత తింటా. మరి మీకు ఎట్లా పింఛన్ వస్తుందా? వస్తుంది. సరిపోతుందా పింఛన్? సరిపోతాయమ్మా. బియ్యం కొనుక్కుంటాం, ఇంత ఉప్పు నేర్పకాయ బియ్యం ఇస్తాను కదా రేషన్ షాప్. అవే తెచ్చిండు. అవే తెచ్చిందా? 3 నెలలు ఒకసారి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి తెలుసా మీదికి? పక్క ఊరేనట కదా రేవంత్ రెడ్డి. కొండ్రేటి పెళ్ళి అంటే పరిచయమేనా మీకు? ఏం పరిచయం? నాకేం పరిచయం. అంతేనా? సరే, కేసీఆర్ మంచిగా అనిపించిందా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపించిందా? ఏం చెప్పరాదమ్మా. అది చెప్పు తాత. ఏం చెప్పిన దానికి దేనికి దండిగా? నువ్వు మస్తు అంటే ఏదో అలసిపోయి అడిగి అలసిపోయినట్టుగా అనిపిస్తున్నావు. ఏంటిది బాధ ఏంటి తాత? ఏం చేస్తాను చెప్పు. తాకట్లు చెప్పిండ్రు అంటారు, వాడు గుంజుకుంటారు. ఫ్యూచర్లో అంటే మరికొద్ది రోజులలోనే ఈ తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఇవన్నీ జరగబోతున్నాయి. మీ ఊర్లో ప్రస్తుతానికైతే హడావిడైతే ఏం అనిపిస్తలేదు. ఎట్లుండబోతున్నాయి అనుకుంటున్నారు ఎన్నికలు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలుగా ఆత్మీయ భరోసా, పొలం లేని రైతులకు మా గ్రామంలో 30 మందికి లబ్ధి చేకూరింది ఆత్మీయ భరోసా. తర్వాత తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం, తర్వాత ఉచిత విద్యుత్తు గృహాలకు, ఉచిత బస్సు, రైతుకు బోనస్ వడ్లకి, తర్వాత పంటల బీమా పథకం, ఆరోగ్యశ్రీ, ఇట్లా ప్రతి పథకం చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ అని. మా గ్రామంలో ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నీ కలిసి ₹1 కోటి విలువైన ఆసరా జరిగింది. అంటే గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటున్నారో, మాకు ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, కొంతమందికి కావాల్సినవి రాలేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? అయితే గత 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం వల్ల, డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఇవ్వకపోవడం వల్ల ఆశించే వారి సంఖ్య పెరిగింది. అయితే మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు మాత్రమే ఇచ్చింది. అందులో మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో 265 బూతులు ఉన్నాయి. ఆ 265 బూతులలో మాదొక గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీకి వాళ్ళు ఏం చేసారు, 9 మందికి అలాట్ చేశారు. 9 మందికి అలాట్ చేయడం వల్ల ఎవరికైతే ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, తల్లిదండ్రులకు ఇల్లు ఉంది కానీ పిల్లలకు ఇల్లు లేవు, వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి అందరితో చర్చించిన తర్వాతనే ఇండ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవేనా మేకలు? ఇవే నావే. కాదప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ అని గొర్రెలు ఇచ్చిర్రు కదా, మీకు ఇయ్యలే? ఎందుకు? గొల్లోళ్ళకి ఆడికి ఇచ్చిర్రు. ఆ గొల్లోళ్ళు కూడా చాలా మంది, ఇద్దరికే వచ్చినాయి. అంతేనా? మాకు రాలే, ఎవరికి రాలే. మరి మీకు ఎటువంటి సహాయం చేస్తే మంచిగా ఉండదు? సాయం నాకు ఇదే సాయం చేయాలి మీరు. ఏం సహాయం? గొర్రెల సాయం చేయాలి, బర్రె సాయం. చాలా భూమి వ్యవసాయం లేదు నాకు, గిదా వినే బతుక కొద్దిగా ఉంది కానీ
చాలా నాకు దీని మీదే జీవితం వెళ్ళేది. నా కొడుకు ఉంటాడు ఎప్పుడు ఓటు అడిగినా మీకు వేస్తామంట. ఎప్పుడు అయినా ఇచ్చేస్తాం, మీకోటి ఇస్తాము. మీ పిల్లల భూమి ఉన్నదా? పొలం భూమి పొలం 2 ఎకరాలు ఉందామా. రైతు భరోసా వచ్చిందా? వచ్చింది, నిన్ననే వచ్చింది. ఇక ఆయనకి గొర్రెలు కూడా ఇస్తే సరిపోతుంది. ఇక మేము ఏం అడగమంట? ఏది అడగము, మాకు అవసరమే లేదు. ఇక గంతే చాలు మాకు, ఇంత వద్దు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరా మిల్లు అప్పుడు 20-30 ఏళ్ళ కింద వచ్చింది. అది కూడా అంత చేతులు పట్టిపోతుంది, అట్లనే ఉంది. మళ్ళీ ఇంకో కొత్త ఇల్లు ఇస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఉన్నదా? ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలు ఉంది. వచ్చిందా రైతు భరోసా? వచ్చిందా? నిన్న మన పడాయి పడ్డాయా? ఇప్పుడైతే సంతోషమే. ఇక బాగా ఎదురు చూసిండ్లా రైతు భరోసా వాడు కోసం? ఎదురు చూసిండ్లా? చూసినాం, పడతలేదని నిన్న మన పడాయి. మరి ఎట్లా? ఇంకా తెల్ల బియ్యం కూడా, అది సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కదా అన్ని. 3 నెలలకు సరిపడ ఒకటేసారి ఇస్తున్నారు. తీసుకున్నారా బియ్యం? తీసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగానే అనిపిస్తుంది ఇప్పటికైతే. రైతు భరోసా మొన్ననే పడ్డది కాబట్టి ఇక మంచిగా అనిపిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఏమో మాకైతే రాలే ఇంతవరకు. అప్పుడు వచ్చినాయి కానీ నిన్న మన రాలే. ఉన్నదంటే కదా నీకు 4-5 అంతస్తుల బిల్డింగ్, ఎందుకు ఇందిరమ్మ ఇల్లు అంటారు? లేదు, బిల్డింగ్ లేదు నాకు. లేదా బిల్డింగ్? లేదు లేదు. ఇస్తే తీసుకుంటావు? ఇస్తే తీసుకుంటాం. మరి మీ పిల్లలకి చెరొక ఇల్లు కావన్నా, లేకపోతే అందరికి కలిపి ఒకటే ఇల్లా? చెరొకటి ఇల్లు కావాలి మరి. చెరు ఉన్న ఇల్లులే కొన్ని, మీకు చెరొకటి ఇస్తే మిగిలిన వాళ్ళు పట్నం